హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపీనాథ్. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం తిరుమలకి వెళ్తున్నాము. అఫ్ కోర్స్ మా ఫ్యామిలీలో ఇద్దరు మిస్ అయ్యారు. అది ఎవరో ఏంటో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే నేను దేవుడికి మొక్కున్నాను అనమాట, 51 మెట్టుకి కర్పూరం వెలిగిస్తానని. సో ఇదే నా ఫస్ట్ మెట్టు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. మా ఆయన అయితే నాకు వీడియో తీస్తున్నారు, నాతో పాటు మా మమ్మీ వస్తుందన్నమాట. మేమైతే ఇంటికాడ నుంచి 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మెట్లు ఎక్కడం మేము 6:30కి స్టార్ట్ చేసామన్నమాట. మా పాప అయితే ఫుల్ హ్యాపీ, ఫస్ట్ టైం వస్తుంది మా పాప కూడా. యాక్చువల్లీ మేము పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనుకోండి మేము కూడా రావడము. నేను అల్లిపిరి స్టెప్స్ చాలాసార్లు ఎక్కున్నాను, చిన్నప్పటి నుంచి నేను అల్లిపిరి సైడే వెళ్ళాను అనమాట. ఇది శ్రీవారి మెట్లు, ఇదే ఫస్ట్ టైం నేను శ్రీవారి మెట్లు ఎక్కడము. ఇంకా మా డాడీ అయితే చిన్నపిల్లలు లెక్కన బ్యాగ్ తగిలించుకొని నడుస్తూ వెళ్తూ ఉన్నారు, స్టెప్స్ ఎక్కుతూ ఉన్నారు. ఫస్ట్ అయితే మా బావ రీచ్ అయిపోయాడు ఈ టోకన్స్ దగ్గర, దర్శనం టోకన్స్ టికెట్స్ ఇస్తారు కదా అక్కడికి. ఇంకా అందరూ వచ్చేసాక అందరం కలిసి టికెట్స్ తీసుకున్నాం అనమాట, దర్శనం టికెట్స్. ఇక్కడ ముని అయితే వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు గుండు కొడదామా అని. మీకు ఆల్రెడీ చెప్పా కదా 2 persons మిస్ అయ్యారు మా ఫ్యామిలీలో అని. అది ముని వైఫ్ కేద అండ్ వాళ్ళకి బేబీ గర్ల్ పుట్టిందనమాట, నా మేనకోడలు. తన వల్లే ఈరోజు ఫ్యామిలీ మొత్తము తిరుమలకి వచ్చాము. యాక్చువల్లీ ముని గోపి వెళ్ళాలి, తిరుమలకి వెళ్ళేసి గుండు కొట్టుకొని రావాలని ప్లాన్. కానీ నేను అక్క మాత్రం ఫుల్ ఫ్యామిలీ వెళ్ళాలనుకున్నాము. సో ఎలాగోలా అందరం కలిసి ఫ్యామిలీతో పాటు వచ్చేసామన్నమాట. ఇక్కడ టిఫిన్ షాప్స్ ఏం లేవు, మా పాపకు ఫుల్ ఆకిలి. సరే అనేసి నా దగ్గర మిక్చర్ ఉంటే అది ఇస్తే అది కాస్త ఉడతకు దానం చేసింది, భలే క్యూట్గా తింటోంది. మా పాప ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే మెట్లన్నీ పూర్తి చేసేసినాం, కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మెట్లు దాదాపు 2400 సంథింగ్ అన్ని మెట్లు ఉండొచ్చు, నేను సరిగ్గా ఐడియా లేదనమాట. ఇక్కడైతే నేను మా ఆయన బెట్ వేసుకున్నాము ఎవరు ఫస్ట్ వస్తారనేసి. ఫైనల్గా నేనే ఫస్ట్ వచ్చా. కానీ ఇక్కడ మా పాప ఒక 200-300 స్టెప్స్ ఎక్కువ ఉంటుంది. మిగతా స్టెప్స్ అన్నీ ఇప్పుడు ఎలాగ క్యారీ చేస్తున్నాడో మా పాపని అలానే క్యారీ, అస్సలు కింద వదలలేదు. మా పాప కూడా కింద దిగాలనేసి అల్లరేం చేయలేదన్నమాట. సో ఫైనల్గా కర్పూరం వెలిగించి దండం పెట్టుకున్నాము. ఇక్కడైతే మమ్మీ వాళ్ళు వచ్చేంత వరకు మేము అక్కడే వెయిట్ చేసామన్నమాట. ఈ వెయిట్ చేసే టైంలో మా పాప అయితే కోతులతో ఆడుకునింది, చాలా చాలా ఫన్నీగా ఉన్నింది. నా దగ్గర ఆ వీడియో మిస్ అయిపోయింది. సో ఇంకా ఎలాగో స్టెప్స్ ఫుల్గా ఎక్కేసాం కాబట్టి ఒక సెల్ఫీతో ఎండ్ చేసినాము. తర్వాత రెస్ట్ తీసుకున్నాం కొంతసేపు. పక్కన పార్క్ ఉంటే ఆ మెట్లు ఎక్కేసిన తర్వాతే పక్కన పార్క్ ఉంటే అక్కడ రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ముని అమ్మమ్మ డాడీ గుండు కొట్టాలి కాబట్టి కళ్యాణకట్టకి వెళ్తున్నాము. ఫ్రీ బస్సు ఎక్కామన్నమాట. మేము తిరుమలలో ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా, అందులో ఎక్కామన్నమాట. ఫస్ట్ టైం మా పాప బస్సు ఎక్కుతుంది, చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిందనమాట. మా పాప దిగిన తర్వాత ఏడ్చింది నేను మళ్ళీ ఎక్కాలనేసి. సరే ఇంకా ఫైనల్గా కళ్యాణకట్టకు వచ్చేసాము. ఇక్కడ అమ్మమ్మ ముని డాడీ వీళ్ళు ముగ్గురు మాత్రమే గుండు కొడతారు, మిగతా వాళ్ళు కత్తిరింపులు అనమాట. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గరుడ పోలీస్ రెస్ట్ హౌస్ అనే బిల్డింగ్ ఉంది. ఇంకా డాడీ బావ పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి మాకు రూమ్స్ చాలా ఫాస్ట్గా దొరికేసాయి. అండ్ ఈ రూమ్స్ ఫ్రీ ఏం కాదు, పర్ డే 750 ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడ రూమ్స్ అయితే కూడా చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు, అంటే మేము తిరుమలకి వచ్చి చాలా ఇయర్స్ అయింది. ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టి 7-8 years అయి ఉంటుంది. మమ్మీ డాడీ ఒకసారి వచ్చారు. అండ్ అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు మమ్మీ డాడీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఒకసారి వచ్చారనమాట. అప్పుడు ఈ రూమ్స్లో స్టే చేసినారు. ఇంకా మేమైతే దర్శనానికి రెడీ అయిపోయాము, కొంతసేపు రెస్ట్ తీసుకొని. ఈ లోపలే మా పాప బ్యాగ్ అంతా సెర్చ్ చేస్తుంది ఏం దొరుకుతాయా అనేసి, తనకి ఎక్సైట్మెంట్. తర్వాత అందరం రెడీ అయిపోయామన్నమాట. ఇంకా మాకు టోకన్స్ వచ్చి 3 o'clock ఇచ్చారనమాట, దర్శనం టోకన్స్. ఆఫ్టర్నూన్ మేము ఫుడ్ తెచ్చుకున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచే, అదే మాకు సరిపోయింది. మేము ఇంకా తినేసి కాసేపు అలా ఇలా మాట్లాడుకొని రెస్ట్ తీసుకుంటున్నాము. మా పాప అయితే బయట తిరుగుతూ ఉంది. నేను మా అక్క మా పాప మా నవి అందరం బయటనే కొన్ని ఫొటోస్ సెల్ఫీస్ వీడియో
ఇంకా మేము దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేసరికి నైట్ 8:30 అలా అయ్యిందనమాట. బాగా అలసిపోయాము. ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకునేశారు. కానీ మా పాప మాత్రం ఇంకా ఆడుతూనే ఉంది. ఇంకా మా పాప పడుకుంటే కదా నేను పడుకోవాలి, అందుకే అట్లా చేసి ఇట్లా చేసి ఎట్లా లెక్కన పడుకోబెట్టేసినాను. ఇంకా ఫుల్గా పడుకున్నాము. మేము మార్నింగ్ 8 పైన అయిపోయింది మేము లేచేసరికి. అంత ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. ఇంకా మార్నింగ్ మేము ఇంకా లేచి రెడీ అయిపోయాం అనమాట. ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యాము. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అనేసి. ఎక్కడికన్నా అంటే ఈ తిరుమలలో సరౌండింగ్స్ చుట్టుపక్కల ఉన్నాయి కదా, జపాలి, పాప వినాశము అలాగా వెళ్ళాలనుకున్నాము. జపాలికి అయితే నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళున్నాను. నా పెళ్ళి కాకముందు నేను, బావ, అక్క, పాప, నవి పాప వెళ్ళున్నాము. సరే ఈసారి మొత్తం అందరం వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట. ఒకేసారి అంతా తిరుక్కొని వస్తాము అనేసి. కానీ కుదరలేదు. కనీసం షాపింగ్ కన్నా వెళ్ళాలనుకున్నాను, అది కూడా కుదరలేదు. ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. మా పాప బస్ ఎక్కినప్పటి నుంచి విండో సైడ్ చూస్తూనే ఉంది. ఇంకా ఆ కొండలను అవి ఇవి చూస్తూ బజ్జునేసిందనమాట. సో ఇది నా తిరుమల వ్లాగ్ నా ఫ్యామిలీతో. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.